హలో అండి అందరికి. నేను ఇక్కడ నాటుకోడి కూరనైతే కుక్కర్లో అయితే వండుతున్నాను. అసలు ఇంటి నిండా చుట్టాలుంటే ఎంత బాగుంటుందో కదా. ఈ తిరునాళ్ళలో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంటి నిండా చుట్టాలతోటి అసలు హడావిడిగా గోల గోలగా అయితే అసలు ఈ 3-4 రోజులు ఎలా జరిగిపోయిందో కూడా అస్సలు అయితే అర్థం కాలేదు మాకు. టైం మొత్తం వండుకోవడం, తినడం, గుడికి వెళ్ళడం, తిరునాళ్ళకి వెళ్ళడం, డాన్స్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళడమే సరిపోయింది. ఇక ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మామూలుగా ఉండదు కదా. ఏ వస్తువు ఎక్కడ పెట్టినా గానీ అది ఒక్క దిక్కడైతే ఉండదు. మనం వెతుక్కోవడానికే సరిపోతుంది టైం మొత్తం. ఎప్పుడైనా ఇలా తిరునాళ్ళకి, పండగలకే కదా చుట్టాలొచ్చేది. వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో వెళ్ళేటప్పుడు కూడా అంత బాధగానే ఉంటుంది. ఇక మా ఊర్లో తిరునాళ్ళైతే అయిపోయింది నిన్నటితోటి. ఈ రోజు మా వదిన వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈ వీడియో మాత్రం నిన్నటిదనమాట. కానీ నిన్న నాకు కుదరలేదని ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే తొందరగా అయిపోతుందని అయితే కుక్కర్లో అయితే వండేశాను. నాటుకోడి కూర తొందరగా అయిపోవాలన్నా, టేస్టీగా ఉండాలి అన్నా పొయ్యి మీద వండితే మాత్రం